మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 10న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో రాష్ట్ర సదస్సు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తెలిపారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా బీకేఎంయూ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన కర్నూలు జెడ్పీ హాల్లో ఉపాధి హామీ చట్టంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుందని ఆయన శనివారం తెలిపారు. కర్నూలు సదస్సుకు సంబంధించి కరపత్రాలను ఏలూరులో సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2005లో యూపీఏ 1 ప్రభుత్వంకు వామపక్షాలు మద్దతివ్వడం వల్ల గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలకు పనులు లేని సమయంలో వలసలు వెళ్లకుండా నివారించడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసేయడం జరిగిందని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు కోసం జనవరి 5 నుండి 8 వరకు రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరపున విజ్ఞాపన పత్రాలు సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు. కర్నూలు సదస్సులో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొలిమే బాలయేసు, జిల్లా కమిటీ సభ్యులు పొట్టేలు పెంటయ్య, గుదే ఆశీర్వాదం, బొగ్గల ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు బి యేసురత్నం, బి శంకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ నెల 10వ తేదీన కర్నూలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం రద్దు చేస్తూ జీరామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో రాష్ట్ర సదస్సు జరుగుతుంది. సదస్సు 10వ తేదీ ఉదయం 11 గంటలకి కర్నూలులో జెడ్పీ హాల్లో జరుగుతుంది. ప్రధానంగా 2005లో యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్షాలకు సంబంధించిన 63 మంది ఎంపీల ప్రోత్సాహంతో గ్రామీణ పేదలు పనులు లేని టైంలో వలసలు నివారించడం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహాత్మా గాంధీ పేరుతో ఆ చట్టం వస్తే 2014 నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆ పథకాన్ని ఈరుగార్చడం కోసం, రద్దు చేయడం కోసం 2011 నుండి ఈ నెల 10వ తేదీ జరిగే రాష్ట్ర సదస్సులో భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపం జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకం మీద రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క 40% వాటాని మేము భరించలేమని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకత ఉంది. దాని మీద ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలకి బీకేఎంయూ తరఫున వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎమ్మెల్యేలను కూడా స్పందించాలని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, ఈ యొక్క పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంగానే కొనసాగించేలాగా చర్యలు తీసుకొని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి బీకేఎంయూ సంసిద్ధం అవుతుందని ఆ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. బాలయేసు, బీకేఎంయూ జిల్లా సహాయ కార్యదర్శిని. మరి ఈరోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చాలన్న దురుద్దేశంతో ఈ ప్రభుత్వం కుట్రపన్ని మరి పేదలకు ఉన్నటువంటి ఏకైక చట్టాన్ని దాంట్లో మార్పులు చేసి మరి చట్టాన్ని పథకం కింద మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవలసిన బాధ్యత ఈ వ్యవసాయ కూలీలపైన ఉంది. మరి తప్పనిసరిగా ఈ చట్టం కోసం చేసే ప్రయత్నాన్ని తప్పనిసరిగా అడ్డుకుంటాము. అదే రకంగా మరి ఈ కార్మికులకు కావలసినటువంటి చట్టాన్ని మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నాలని ఈ రాష్ట్రంలో కలిసి వచ్చే అన్ని రకాల శక్తుల్ని కూడగట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం.